ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనం. కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ విల్ హానర్ మీ. సామ్స్ చాప్టర్ 50 వర్స్ 15. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఆపదలలో, శ్రమలలో ఉండి ఈ వాక్యం వింటున్న వారు అనేక మంది ఉన్నారు. ఈనాడు అనేక మంది కుటుంబాలలో నెమ్మది లేక, ఉద్యోగ స్థలంలో ఈనాడు మీకు ఆపద ఎదురై ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఈ వాక్యం వింటున్నారా? ఆర్థిక పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో అర్థం కాక వేదనలో ఉన్నవారు మరికొందరు. శత్రు ప్రతిరోజు కూడా తెచ్చే కలవరాల చేత విడిపించుకోలేని స్థితిలో ఉన్నవారు మరికొందరు. అయితే ప్రతి బలహీన పరిస్థితుల నుండి విడుదల పొందక రోధిస్తున్నవారు, ఇలా రకరకాల ఆపదలలో ఉన్నవారితోనే ఆ పరమతరి అంటూ వస్తూ ఉన్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, నేను ప్రతి సమస్య నుండి నిన్ను విడిపిస్తాను అని ఆ పరమతని సెలవిస్తున్నాడు. ఈనాడు అనేక మంది బిడ్డలు వారికొచ్చిన ఆపదలను బట్టి ఎంతగానో దుఃఖిస్తారు, ఎంతగానో బాధపడతారు. ఆ ఆపదల నుండి బయటపడడం కోసం పక్కనే ఉన్న దేవుని విడిచిపెట్టి ఆయనకు చెప్పుకోకుండా మనకు ఎక్కడో దూరంగా ఉన్న నిస్సహాయులైన మనుషుల్ని ఆశ్రయిస్తారు. కానీ వారు మన ఆపదల నుంచి విడిపించేవారిగా ఉండరు. పైగా వీరి జీవితంలో ఎప్పుడు కష్టాలైనా, ఎప్పుడు కన్నీరైనా అని మన గురించి చులకనగా మాట్లాడతారు. కానీ అలాంటి పరిస్థితులలో మన కొరకే రక్తం కాచి, మన కొరకే ప్రాణాలు పెట్టి మనని మరణం నుండి తప్పించి విడిపించిన దేవుడు మన కొరకే ఉన్నాడని తెలిసి కూడా ఆయనకు మొరపెట్టే వారిమిగా ఉండము. ఆయన పాదాల వద్ద గోజాడే వారిమిగా ఉండము ప్రియులారా. మానవ ప్రయత్నాలన్నీ కూడా చేసేస్తూ ఉంటాము, కానీ ఏ ఒక్కటి కూడా మనల్ని విడిపించలేనిదిగా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా అనుకోవచ్చు, ఈనాడు నేను వెళ్ళే శ్రమలు, ఆపదలు నా దేవునికి తెలియదా? మరి నేను ఆయనను అడగకపోయినా విడిపించలేడా అని. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఎలాంటి ఆపదల నుంచైనా నా పరమ తండ్రి విడిపిస్తాడు అని ఆయనకు నిజముగా మొరపెడితేనే ఆయన విడిపించేవాడిగా ఉన్నాడు. ఈనాడు నువ్వు ఎప్పుడు మొరపెడితే నీకు అప్పుడు ఉత్తరం ఇయ్యాలా అని ఆ పరమ తండ్రి నీ కొరకై నిలబడి ఉన్నాడు. ఆనాడు ఎస్తేరు రాణిగా ఉన్న ఆ స్థానంలో అహష్వరోషు రాజుగా పాలించే సమయంలో యూదులైన దేవుని ప్రజలను చంపాలని ఆనాడు హామాను ఇచ్చిన తప్పుడు సమాచారం ద్వారా రాజు మరణ శాసనంను జారీ చేశాడు. వాస్తవానికి ఒక్కసారి మరణ శాసనం వెల్లడి అయ్యాక దానిని రద్దు చేయుట అసమమం ప్రియులారా. ఇలాంటి మరణ శాసనం జారీ అయ్యాక యూదులంతా కూడా వారి ప్రాణాన్ని కాపాడుకోవటం కష్టమని కన్నీరు మున్నీరైపోయారు. కానీ ఎస్తేరు మాత్రం తాను నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచింది. తప్పక ఆయనకు మొర్ర పెడితే నా పరమ తండ్రి నా ప్రజలను మరణం నుంచి విడిపిస్తాడు అని యూదులందరికీ కూడా 3 రోజుల ఉపవాస ప్రార్థనను ప్రకటించింది. యూదులందరూ కూడా దుఃఖంతో గోనపట్ట కట్టుకున్నారు. ఎస్తేరు పనికత్తులంతా కూడా ప్రతి ఒక్కరు సైతం దేవుడు తప్పక వారి మొర ఆలకిస్తాడని మహారోదనతో దేవుని సన్నిధిలో విలిపించారు. ఆ 3 రోజులు ఎప్పుడైతే వారు దేవునికి మొర పెడుతూ వస్తూ ఉన్నారో ఆ యొక్క రాజు మనసును ఆ యొక్క ప్రార్థన మార్చివేసింది. ఎవరి ద్వారానైతే ఆ యొక్క మరణ శాసనం యూదుల మీద వచ్చిందో ఆ హామాను మీదకే దేవుడు ఆ యొక్క మరణ శిక్ష వచ్చేలాగా మార్చివేస్తూ వస్తూ ఉన్నాడు. యూదులందరినీ కూడా వారి ఆపదల నుంచి విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఆసక్తితో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు వాస్తవానికి మరణకర పరిస్థితులు వారికి వచ్చినప్పుడు మరణిస్తారు అని తెలిసి కూడా భయపడక ప్రార్థించి విడిపించబడ్డారు. ఈనాడు నువ్వు చిన్న ఆపద వస్తేనే ఎంత దుఃఖానికి లోనై ప్రభువును విడిచిపెట్టేవారివిగా ఉన్నావు కదా. కానీ ఆ ఆపదలలో విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసేవారిమిగా ఉండము. అందుకే దేవుడు మనకు సహాయం చేయని వాడిగా, మన ఆపదలలో జోక్యం చేసుకోలేని వాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. నీ హృదయంలో పాపం లక్ష్యం చేయకుండా నీ శ్రమలలో దేవుని వైపు తిరిగి నువ్వు తగ్గించుకొని ప్రార్థిస్తే నీ గోస వినేవాడిగా ఆ పరమ తండ్రి ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నీ ఆపత్కాలమున సహాయం కోసం ప్రభువును వెతుకుతున్నావా?
మానేస్తున్నావా? లేక శ్రమను బట్టి ప్రార్థించడం మానివేస్తున్నావా? బైబిల్ ధ్యానించడం ఆపివేస్తున్నావా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదల నుంచి విడిపించి సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన యొద్ద ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? నేను ఈ ఆపదలలో చిక్కుకొని ఉన్నాను దేవా! తట్టుకోలేకపోతున్నాను. నన్ను దయచేసి విడిపించు. నన్ను శ్రమలకు అప్పగించకు అని వేడుకుంటే తప్పక నీ దేవుడు నువ్వు ప్రార్థించిన రీతిగా నీకు సహాయం చేస్తాడు. ఈ రోజు నుంచైనా నీ యొక్క చదువు నిమిత్తమై ఆయనకు మొరపెట్టు. నీ వివాహ విషయంలో ప్రార్థనలో ఆయన పాద సన్నిధికి చేరు. ఆయననే దిక్కుగా చేసుకొని ప్రార్థించు. ఈ లోకంలో నీకు వచ్చిన ఏ సమస్య ఏదైనా సరే ఆయన వద్ద నుండి మాత్రమే నీకు సహాయం వస్తుంది. ఆయన వద్ద పరిష్కరించబడని ఏ సమస్య కూడా ఈరోజు లేదు ప్రియులారా. కాబట్టి ఈ రోజు నుంచి నీ మొర వినే నీ దేవుడిని యెహోవాకు నీ విన్నపములు తెలియచేయి. ఈ లోకంలో మనుషుల ద్వారా లేక సాతాను ద్వారా మాత్రమే మనకు శ్రమలు వస్తాయి. ఆ ఆపదల నుంచి విడిపించుకోగల శక్తి మాత్రం ఆ పరమతని మాత్రమే ఈరోజు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం హన్నా జీవితాన్ని కూడా చూస్తే ప్రియులారా, ఆనాడు తను గొడ్రాలు పిల్లల కననిదానిగా ఉంది. చుట్టుపక్కలున్నవారు ఇరుగు పొరుగు వారు ఆఖరికి తన పక్కనే ప్రతిరోజు ఉంటున్న సవతి అనే పెనిన్న ఎంతగానో తనను దూషణ మాటలకు గురి చేస్తూ ఉంది. వాస్తవానికి హన్నాకు లేనిదంటూ కూడా ఏమీ లేదు. ప్రేమగా చూసుకునే భర్త, ఆస్తి, సకల ఆశీర్వాదాలన్నీ కూడా ఐశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో ఒక లోటును పెడుతూ వస్తూ ఉన్నాడో, ఆ యొక్క పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకోవాలో అప్పుడు తాను హన్నా యొక్క హృదయం దేవుని వైపు తిరిగింది. నా దేవుడికి మొరపెడితే ఈ కష్టాల నుంచి నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు కదా అని తనకు ఆపద వచ్చినప్పుడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళింది. తనకు ఆత్మను కుమ్మరించింది. నా దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క సూటిపోటి మాటల నుంచి ఈ శ్రమల నుంచి విడిపిస్తాడు అని దేవునికి ప్రార్థించింది. తన యొక్క ఆపత్కాలమున దేవునికి మొరపెడుతూ వస్తూ ఉంది. మనుషులకు మొరపెట్టలేదు. తన భర్త వద్ద తన యొక్క పరిస్థితిని బట్టి ఏడవలేదు, కానీ దేవుని సన్నిధిలోనే దేవునికి చెప్పుకొని దేవుడు చూస్తున్నాడని ఏడ్చింది. కాబట్టి దేవుడు తనను ఆ యొక్క సమస్య నుంచి విడిపించి ప్రవక్త అయినటువంటి సమూయేలును ఆ యొక్క హన్నా ప్రార్థనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అందుకే ఈనాడు బైబిల్ గ్రంథంలో ఆ యొక్క సమూయేలు గ్రంథాన్ని 1-2గా 2 సార్లు రాస్తూ వస్తూ ఉన్నారంటే కేవలం హన్నా యొక్క మొర కాదంటారా ప్రియులారా. కాబట్టి దేవుడు ఆనాడు భక్తుల జీవితాలలో వారి యొక్క మొరను బట్టి ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా దేవుని సన్నిధిలో మొర పెడతాము. దేవుడు మన మొర వినేంత వరకు మనం విడిపించేదాకా దేవుని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో కూడా నెరవేరుస్తాడు ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను నేటి వరకు కూడా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నేడు దినమంతట్లో కూడా మా ప్రతి పనిలో మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి ఎన్నో నిస్సహాయ పరిస్థితుల గుండా ఎన్నో దుఃఖకర పరిస్థితుల గుండా మేము వెళ్తూ వస్తూ ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితిని కూడా మీరు మధురంగా మార్చి మాకంటూ మరొక దినాన్ని ఉందని తెలియజేసిన దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మేము ఆపత్కాలంలో ఉన్నాం తండ్రి. మేము ఎప్పుడైతే మొర పెడతామో మీరు మాకు ఉత్తరం ఇచ్చేవాడివిగా, మమ్మల్ని విడిపించే దేవుడవుగా నేను మీకు ఉన్నాను అని మరలా ఈరోజు మీరు మాకు గుర్తు చేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో, ఎవరైతే తండ్రి ఎలాంటి పరిస్థితుల గుండా ఎలాంటి ఆపదల గుండా వెళ్తూ ఉన్నారో దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క మొర మీ వద్దకు చేరులాగున వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. మీరే వారి యొక్క కష్టకాలం నుంచి వారిని విడిపించి మీ యొక్క సహాయాన్ని వారికి పంపిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి మీరు మాకు సహాయం చేయండి. నా దేవుడి వద్దకు వచ్చి నా దేవునికి మొర పెడితే నాకు తప్పక సహాయం చేస్తాడు, నాకు జవాబునిస్తాడు, నన్ను విడిపిస్తాడు అని ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో
సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నారో, నిరీక్షణ కలిగి మీ కొరకే ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ రండి తండ్రి. ఈరోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అటు బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులను కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి, మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతు లేని దానిని
ఈనాడు సంతు లేని తనని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలవను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి, ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి, వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనలు అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి, ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని, ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.